ఈరోజు మన కొత్త రెసిపీ దొండకాయ ఫ్రై చేసుకునే విధానం చూడండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ వేయాలి. వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కొంచెంసేపు అలా వదిలేయాలి. ఆనియన్స్ మళ్ళీ కలపాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఆనియన్స్ని వేగనిచ్చి దాని తర్వాత పసుపు వేసుకోవాలి తగినంత. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కూడా బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక దొండకాయలను వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దొండకాయ బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ధనియాల పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ వేగనివ్వాలి. కాసేపు మూత పెట్టి వేగనివ్వాలి. ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకొని ఫినిష్ చేసుకొని మన గుమగుమలాడే దొండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరిన్ని కొత్త వంటల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే ఏమైనా వెరైటీస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.